హరిహి ఓం వీక్షకులారా, డ్రామోజీ యొక్క స్పైయింగ్ గ్రిప్ని చూసి చంబా ఎగిరిగిరి పడ్డాడు. చంబా అధికారాన్ని చూసి నారాయిస్టులు ఎగిరెగిరి పడుతున్నారు. ఒకప్పుడు వైఎస్ జగన్ అధికారాన్ని చూసి అతడి అనుచరులు కూడా ఇలాగే ఎగిరెగిరి పడ్డారట. నేను అంత పరిశీలించలేదు కాబట్టి అట అంటున్నాను. కాబట్టి ఎవరిని చూసి ఎవరు ఎగిరిపడినా ఏ కర్మ చేసిన వాళ్ళం ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తాం. అంతే తప్ప కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కాబట్టి నేను చంబా డ్రామోజీల చేతుల్లో చాలా వెతలు పడ్డాను, వేధింపు భరించాను. 5 ఏళ్ల కంటే వయసు తక్కువ పాపను పెట్టుకొని ఏడాది పాటు ఆ పంచన ఈ పంచన, ఆ గుడి సత్రంలో, ఈ బస్ స్టాండ్లో గడిపాను. అప్పుడంతా కూడా నేను నా భర్త ఒకళ్ళనొకళ్ళం ఇలాగే ధైర్యం చెప్పుకుండేవాళ్ళం. ఈ చంబా లేకపోతే డ్రామోజీ నెపాన, లేదా ఇదిగో ఈ సూర్యాపేట లోకల్ కాలేజీల సిండికేట్ నెపాన మనం కష్టాలు పడుతుండొచ్చు గాక. కానీ ఇది మన కర్మఫలం. పూర్వజన్మల్లో ఎవరికో ఏ కీడో చేసుంటాం, అది ఇప్పుడు వీళ్ళ రూపేణా అనుభవిస్తున్నాం అనుకుని యుద్ధాన్ని కొనసాగించాం. అంతే తప్ప ఎందుకంటే అంతే, ఇప్పుడు వాళ్ళ నెపాన అనుభవించాను, కానీ నా కర్మఫలం లేకుండా భగవంతుడు ఎందుకు అలో చేస్తాడు నన్ను వేధించేదానికి? కానీ ఇదే వేధింపు, ఇదే దగాకోరుతనం, ఇదే అవినీతి, ఇదే అక్రమం ఈ చంబా డ్రామోజీలు సమాజానికి కూడా చేసినప్పుడు, సామాన్యులకు కూడా చేసినప్పుడు దండన విధింపబడాలి అని తీరుతాను, ఖచ్చితంగా అనుకుంటాను. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు న్యాయమూర్తి ఉరిశిక్ష వేస్తాడు ఏ నేరగాడికైనా, ఏ క్రూరుడికి. దాన్ని తలారి అమలు చేస్తాడు. తలారికి పాపం అంటదు, అలాగే న్యాయమూర్తికి పాపం అంటదు. వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వహించిన వాళ్ళు అవుతారు. అలాగే నేను పీవీ వర్గం చేతిలో తలారి వంటి దాన్ని. జస్ట్ ఐఎమ్ ఏ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, అంతే. ఇప్పుడు పీవీ వర్గం వాళ్ళకు కూడా పాపం అంటదు, ఎందుకంటే అది న్యాయమూర్తి వంటి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. దండన లభిస్తేనే దుష్టులకి సమాజంలో కట్టడి ఉంటుంది. దీన్ని విదుర నీతి, నారద నీతి చాలా స్పష్టంగా చెప్తాయి. కాబట్టి నాకే రాగద్వేషాలు లేవు. నా స్వధర్మంలో భాగంగానే నేను ఎవరినైనా విమర్శిస్తాను. ఆ విమర్శకి నాకు వ్యక్తిగత పక్షపాతాలు కూడా లేవు. ఒకవేళ జగన్ చంబాలా చేస్తే జగన్ని కూడా నేను